సో, హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఒక యాప్‌ని కుబర్నెటిస్‌లో మనం ఒక యాప్‌ని డిప్లాయ్ చేస్తే, ఆ యాప్‌ని మనం ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి ఎక్స్‌పోజ్ చేస్తాము. దానికి కూడా ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి మనకి కనెక్ట్ అయ్యేదే ఇంగ్రెస్ కంట్రోలర్. సో, ఈరోజు వీడియోలో మనం ఒక యాప్‌ని ఎలా ఎక్స్‌పోజ్ చేయాలి ఇన్ కుబర్నెటిస్‌లో ఎలా చేస్తామో ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా క్లస్టర్‌లో అయితే ఉన్నాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఫస్ట్ ఏదన్నా డిప్లాయ్‌మెంట్ ఏదైనా రన్నింగ్‌లో ఉందో లేదో చెక్ చేద్దాం. kubectl get pod. సో, ఎటువంటి రిసోర్స్ అయితే లేదు. ఓకే. డిప్లాయ్. సో, డిప్లాయ్‌మెంట్ కూడా నాకు లేదు. ఓకే. ఇప్పుడు నేను నా లాస్ట్ వీడియోస్‌లో నేను ఒక nginx డిప్లాయ్‌మెంట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో, దీన్ని నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్‌ని నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో, cat nginx డిప్లాయ్‌మెంట్. సో, ఇక్కడ మనం చూస్తే బేసిక్ డిప్లాయ్‌మెంట్ మనం ఎప్పటినుంచో మనం డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తూనే ఉన్నాం. సో, ఇక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఓన్లీ ఒక రెప్లికానే మనం తీసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని నేను రన్ చేస్తాను. ఈ డిప్లాయ్‌మెంట్‌ని నేను క్రియేట్ చేస్తాను. సో, ls డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలంటే ఎట్లా యూజింగ్ యామ్ల్ ఫైల్‌తో kubectl create -f అండ్ దెన్ nginx-deployment. సో, ఇప్పుడు నాకు నా డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get pod కంటైనర్ క్రియేటింగ్‌లో ఉంది. సో, వెయిట్ చేద్దాం రన్నింగ్ పొజిషన్‌లోకి వచ్చే వరకు. హ్మ్. రైట్. కంటైనర్ అనేది నా పాడ్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లోకి అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ పాడ్‌లో నేనొక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని నేను మోడిఫై చేస్తాను. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని నేను మోడిఫై చేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటది? ఆ పాడ్ ఒక యాక్సెస్ తీసుకుంటాం. kubectl execute -it అండ్ దెన్ నా పాడ్ ఒక నేమ్. ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ /bin/bash. సో, ఇప్పుడు నేనెక్కడున్నాను? నేను నా కంటైనర్ నా పాడ్ లోపలైతే ఉన్నాను. ఇక్కడ నేనేం చేస్తాను apt update అండ్ apt install vim -s. సో, ఇక్కడ నేనేం చేస్తాను ఫస్ట్ నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేశాక నేను విమ్ అంటే ఇప్పుడు నేను ఒక హెచ్టీఎంఎల్ ఫైల్‌ని ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నేను విమ్ అనే టూల్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. ఎందుకంటే బై డిఫాల్ట్ కంటైనర్స్‌లో మనకి ప్రతి ఒక్క టూల్స్ అనేవి మనకి రావు. మనం సెపరేట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటది. సో, వెయిట్ చేద్దాం ఇది కంప్లీట్ అయ్యే వరకు. సో, రైట్. ఇప్పుడు నాకు విమ్ అనేది వచ్చింది. సో, ఇంజినెక్స్ ఎప్పుడైతే మీరు ఇంజినెక్స్ ఒక ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసి దాన్ని మీరు ఒక పాడ్‌గా రన్ చేస్తారో బై డిఫాల్ట్‌గా ఇంజినెక్స్ ఏం చేస్తుంది నాకొక హెచ్టీఎంఎల్ పేజ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అదొక వెబ్ సర్వర్ లాగా అపాచీ, హెచ్‌టిటిపిడి ఎలా అయితే ఉందో ఇంజినెక్స్ అనేది నాకు అలాగా. ఇప్పుడు ఆ హెచ్టీఎంఎల్ ఫైల్ పాత్ ఎక్కడ ఉంటుందంటే నేను cd/user share nginx httm. సో, ఈ హెచ్టీఎంఎల్ లోపల నాకిక్కడ index.html ఫైల్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని నేను క్యాట్ చేశాననుకోండి ఇండెక్స్ హెచ్టీఎంఎల్ అని చెప్పి. సో, వెల్కమ్ టు ఇంజినెక్స్ అనే వెబ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇన్‌స్టెడ్ ఆఫ్ వెల్కమ్ టు వెబ్ పేజ్ కాకుండా నేను నా అమెజాన్ క్లోన్ ఒక నా దగ్గర ఒక హెచ్టీఎంఎల్ ఫైల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో, ఇక్కడ చూస్తే ఇది ఒక అమెజాన్ క్లోన్ ఒక హెచ్టీఎంఎల్ డేటా అన్నమాట. జస్ట్ హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యాడ్ అయ్యి ఉంది అంతే జస్ట్ దీనిలో. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ దీన్ని మోడిఫై చేద్దాం. సో, vi index.html ఎంటర్. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాల్సి ఉంటది ఇది మొత్తం రిమూవ్ చేయాల్సి ఉంటది. రిమూవ్ చేసేసాక ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ కోలన్ ఇవ్వండి. కోలన్ ఇచ్చి సెట్ మౌస్ ఈక్వల్స్ టు అని టైప్ చేయండి. సెట్ మౌస్ ఈక్వల్ అండ్ ఎంటర్. సో, ఇక్కడ మీరు ఈ హెచ్టీఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను కంటెంట్‌ని ఇక్కడ పేస్ట్ చేసేస్తా. దాని తర్వాత సేవ్ చేసేస్తా. సేవ్ చేసేసాక నేను ఒక్కసారి ఇంజినెక్స్ ఒక సర్విస్‌ని నేను రీస్టార్ట్ చేయాల్సి ఉంటది. nginx -s రీలోడ్. సో, ఇప్పుడు నాకు ఇంజినెక్స్ అనేది రీలోడ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను పాడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. పాడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. సో, ఇప్పుడు kubectl get pod -override అంటే నా దగ్గర ఇప్పుడు ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ అయితే ఉంది. కానీ దాని లోపల ఏమవుతుందంటే నా అమెజాన్ క్లోన్ అనే ఒక అప్లికేషన్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నా అమెజాన్ క్లోన్‌ని నేను ఔట్‌సైడ్ అంటే ఇప్పుడు ఇది ఎక్కడుంది నా వీఎంవేర్‌లో ఉందా? ఇప్పుడు నేను నా విండోస్ రన్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను ఎలా చేస్తాను? ఎలా చేయాలంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి
నాకుండేది పోర్ట్ ఫార్వర్డింగ్. పోర్ట్ ఫార్వర్డింగ్ టెక్నిక్ ఏం చేస్తుందంటే అదొక టెంపరరీ పోర్ట్ ఫార్వర్డింగ్. సో, టెస్టింగ్ కోసమని మనం యూజ్ చేస్తాం. కానీ ప్రొడక్షన్ లెవెల్‌లో మనం పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మనం యూజ్ చేయం. ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఓకేనా. మనం ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మనం అంటే అప్లికేషన్ ఔట్‌సైడ్ నాకెలా కనిపిస్తుంది అని తెలియాలన్నప్పుడు నేనేం యూజ్ చేస్తాను పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను పాడ్ మీదే నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో, ఎలా అంటే kubectl పోర్ట్ హైఫన్ ఫార్వర్డ్ ఇచ్చి జస్ట్ మీరేం చేయాలా మనమేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మనకి మన సిస్టమ్‌లోనే ఉంటది. జస్ట్ kubectl పోర్ట్ ఫార్వర్డ్ హైఫన్ హైఫన్ హెల్ప్ అని ఇచ్చేయండి. హెల్ప్ అని ఇచ్చాక ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాయి. kubectl పోర్ట్ ఫార్వర్డ్ సర్వీస్‌కి కావాలంటే సర్వీస్‌కి మనం చేయొచ్చు. డైరెక్ట్‌గా పాడ్ మీద కూడా నేను అప్లై చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కమాండ్‌ని నేను కాపీ చేసుకుంటాను. ఈ కమాండ్‌ని నేను కాపీ చేసుకుంటాను. ఓకేనా. ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని ఫస్ట్ నేను పోర్ట్ ఫార్వర్డింగ్ ఏం చేస్తుంది తెలుసా? మీరు ఎక్కడైతే kubectl అనే కమాండ్ యూజ్ చేస్తారో ఆ సర్వర్‌లో ఉన్న పోర్ట్‌ని అది యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మాస్టర్‌లో ఉన్నాను. కానీ నా పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. నా -o వైడ్ ఇచ్చినప్పుడు నా పాడ్ అనేది నా వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. నా వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే పోర్ట్ ఫార్వర్డింగ్ యూజ్ చేస్తానో పోర్ట్ ఫార్వర్డింగ్ ఎక్కడైతే రన్ చేస్తానో, ఆ సర్వర్ ఒక పోర్ట్ యూజ్ అవుతుంది. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఐపీఏ అనే కమాండ్ తీసుకుంటాను. ఐపీఏ అనే కమాండ్ ఇచ్చి ఇక్కడ నాకు 2 ఐపీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ ఒక ఐపీ, ఇంకోటొచ్చేసి నా క్లస్టర్ ఐపీ 10.1.1.6 అనేది నా క్లస్టర్ ఐపీ. సో, ఇప్పుడు నేను kubectl పోర్ట్ ఫార్వర్డింగ్ హైఫన్ హైఫన్ అడ్రస్ నాకు 2 ఐపీస్ ఉన్నాయి కాబట్టి, నేను ఆ రెండిట్లో ఏ ఐపీతో అయినా పోమని చెప్తున్నాను. అండ్ దెన్ పాడ్ ప్లేస్‌లో ఇక్కడ నేనేం చేయాల్సుంటది, నా పాడ్ ఒక నేమ్ ఇవ్వాల్సుంటది. సో, నా పాడ్ ఒక నేమ్ ఏంటి ఇక్కడ ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ సమ్ రాండమ్ నంబర్ డన్. దాని తర్వాత ఇక్కడ, ఇక్కడ గమనించండి. ఒక్క నిమిషం నేనిక్కడ దీన్ని హాష్ చేస్తా. రైట్. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇచ్చి నేను క్యాట్ ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ ఈ ఫైల్‌నే కదా నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో, ఇక్కడ చూడండి కంటైనర్ పోర్ట్ ఉంది. లాస్ట్‌లో మీరు చూస్తే నాకు కంటైనర్ పోర్ట్ ఉంది. కంటైనర్ పోర్ట్ ఏంటి? 80 ఈ 80 అనేది నా కంటైనర్ లోపల రన్నింగ్‌లో ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను నా ఎక్స్‌టర్నల్ అంటే నా 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 సర్వర్ ఒక పోర్ట్‌ని నేను ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, నా సర్వర్ ఒక పోర్ట్‌ని నేను ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ నేనేం చేస్తాను జస్ట్ నా పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 90, 90 అని ఇస్తాను. 90, 90 అని ఇచ్చి ఇక్కడ నా కంటైనర్ ఒక పోర్ట్‌ని ఇస్తాను నెక్స్ట్. అంటే నా కంటైనర్ ఒక పోర్ట్ ఏంటి 80. ఇక్కడ నేను హాష్‌ని రిమూవ్ చేస్తాను జస్ట్. హాష్‌ని నేను రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాననుకోండి ఆటోమేటిక్‌గా నాకు నా అప్లికేషన్ అనేది నా మాస్టర్ సర్వర్ ఐపీ ప్లస్ నా పోర్ట్ విచ్ ఈస్ 9090తో నేను ఔట్‌సైడ్ యాక్సెస్ చేయగలుగుతాను. సో, నేను చెక్ చేద్దాం. ఎంటర్. సో, ఇప్పుడు 9090 పోర్ట్ మీద అది రన్నింగ్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, నా సర్వర్ ఒక నా మాస్టర్ ఒక సర్వర్ ఒక ఐపీ కావాలి గదా! సో, ఐపీ ఏంటి 10.1.1.6 దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను http://:9090 అని ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చిన వెంటనే నాకు నా అమెజాన్ క్లోన్ వెబ్‌సైట్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. చూడండి. నాకు నా అమెజాన్ క్లోన్ అనేది నాకిక్కడ షో అవుతుంది. ఈ అమెజాన్ క్లోన్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? నా పాడ్‌లో రన్నింగ్‌లో ఉంది. అవునా? కానీ ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ నేను నా మాస్టర్ ఒక ఐపీని ఇచ్చాను. మాస్టర్ ఒక ఐపీ ఎందుకు ఇచ్చావు బ్రో అంటే, నేను ఎక్కడైతే kubectl కమాండ్ రన్ చేస్తానో, kubectl కమాండ్ ఎక్కడైతే రన్ అవుతుందో, ఆ సర్వర్ ఒక ఐపీ అండ్ ఆ సర్వర్ ఒక పోర్ట్‌ది ఇవ్వాల్సుంటది నేను. ఎందుకంటే పోర్ట్ ఫార్వర్డింగ్ ఏం చేస్తుంది, ఎక్కడైతే మనం kubectl అనే కమాండ్ రన్ చేస్తామో, ఆ సర్వర్ ఒక పోర్ట్‌ని యూజ్ చేసుకుంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే నా పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? నా పాడ్ అనేది వర్కర్ 2లో ఉంది. కానీ స్టిల్ నేను పోర్ట్ ఫార్వర్డింగ్‌లో నేనేం యూజ్ చేయాల్సి ఉంటది, ఎక్కడైతే రన్ చేశానో ఆ సర్వర్ ఒక పోర్ట్ అండ్ సర్వర్ ఒక ఐపీ ఇవ్వాల్సి ఉంటది. ఫైన్. అంతే. సో, దీనిలో డిసడ్వాంటేజ్ ఏరా అంటే, మనం నోడ్ ఒక పోర్ట్స్‌ని యూజ్ చేయకుండా మనం నేను ఎక్కడైతే రన్ చేస్తానో ఆ సర్వర్ ఒక పోర్ట్స్‌ని యూజ్ చేస్తున్నాను. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏరా అంటే ఇక్కడ చూడండి మనకిక్కడ టెర్మినల్ అనేది హ్యాంగ్ అయిపోయింది. పోర్ట్ ఫార్వర్డింగ్‌లో. చూడండి నేను ఎప్పుడైతే పోర్ట్ ఫార్వర్డింగ్ రన్ చేశానో ఆటోమేటిక్‌గా నాకు నా టెర్మినల్ అనేది హ్యాంగ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేశాననుకోండి, ఇప్పుడు కంట్రోల్ సి ఇచ్చి స్టాప్ చేయొచ్చు. కంట్రోల్ సి స్టాప్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా నా పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది స్టాప్ అయిపోయి, నా క్లస్టర్ అనేది రీచబుల్‌లో అయితే ఉండదు. సో, చూద్దామా? ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ సి ఇచ్చేస్తాను.
కంట్రోల్ సి అయితే ఇచ్చేసాను. కంట్రోల్ సి ఇచ్చి ఇక్కడ నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు సైట్ ఈస్ నాట్ రీచబుల్ అంటే నా పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఆగిపోయింది. చూడండి ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట నాకు. సో, ఇదే మెయిన్ రీజన్. ఇది ఓన్లీ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? మనం టెస్టింగ్ పర్పస్ ఇప్పుడు నా యాప్ ఔట్ సైడ్ ఎలా ఎలా ఉంటుంది అని తెలుసుకునే దానికి నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది యూజ్ చేస్తాను. జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే. రైట్. ఇప్పుడు మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ గురించి ఐడియా వచ్చేసింది. రైట్. ఇప్పుడు మనం నోడ్ పోర్ట్ గురించి మాట్లాడదాం. సో, నోడ్ పోర్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము ఐ థింక్ సర్వీస్ ఐపీలోనే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం డెప్త్‌గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నేనేం చేస్తాను క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ అని ఇస్తే నాకొక పాడ్ అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుందంటే, నేను నా సర్వీస్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేను నా సర్వీస్‌ని ఇప్పుడు రాండమ్‌గా నేను క్రియేట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఎస్ అని ఇచ్చి, ఇక్కడ నాకు ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ ఉంది. అలానే ఇంజినెక్స్ ఒక సర్వీస్ ఫైల్ కూడా నేను లాస్ట్ వీడియోలో క్రియేట్ చేశాను. సో, ఇక్కడ నేను క్యాట్ ఇంజినెక్స్ అండర్‌స్కోర్ సర్వీస్ అని ఇస్తే, ఇక్కడ చూడండి సర్వీస్‌లో మెటాడేటా నేమ్ కూడా నేను ఇంజినెక్స్ అనేది తీసుకునేసాను. అండ్ సెలెక్టర్ ఇచ్చేసాను. అండ్ ప్రోటోకాల్ టీసీపీ అని ఇచ్చేసాను. అండ్ పోర్ట్ వచ్చేసి ఇది నా కంటైనర్ పోర్ట్. ఇది నా సర్వీస్ పోర్ట్. టార్గెట్ పోర్ట్ అనేది నా సర్వీస్ పోర్ట్. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఈ సర్వీస్‌ని అలానే నేను రన్ చేశాననుకోండి. క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f అండ్ ఇంజినెక్స్ అండర్‌స్కోర్ సర్వీస్. సో, ఇప్పుడు నాకు క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి అని ఇచ్చానంటే, నాకు నా ఇంజినెక్స్ ఒక సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు టైప్ చూడాలి. ఇక్కడ టైప్‌లో ఏముంది? క్లస్టర్ ఐపీ ఉంది. క్లస్టర్ ఐపీ అంటే ఓన్లీ నాకు కుబర్నెటిస్ ఒక ఎన్వైర్న్‌మెంట్ లోపలే నాకు వర్కింగ్‌లో ఉంటది. ఔట్‌సైడ్ ఆఫ్ కుబర్నెటిస్ నాకు వర్క్ అవ్వదు. సో, దీన్ని నేను నోడ్ పోర్ట్‌గా చేంజ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యూబ్‌సిటిఎల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని నేను డిలీట్ చేస్తాను. ఆ సర్వీస్‌ని నేను డిలీట్ చేస్తాను. మనం మనం నోట్ పోర్ట్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక యామిల్ ఫైల్ అంటే ఇప్పుడు ఏదైతే యామిల్ ఫైల్ చూపించానో ఆ యామిల్ ఫైల్ త్రూ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను త్రూ కమాండ్ ద్వారా నేను ఎలా క్రియేట్ చేస్తానో చెక్ చేద్దాం. సో, క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌పోజ్ జస్ట్ క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌పోజ్ ఈ 2 లైన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? హెల్ప్. ఓకే. హెల్ప్ అని ఇచ్చి కొంచెం స్క్రోల్ అప్ చేస్తే మనకి ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ మనకి పాడ్ లెవెల్ ఉంది. డిప్లాయ్‌మెంట్ లెవెల్ ఉంది. ఓకేనా. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. సో, దీన్నేం చేస్తాను ఈ కమాండ్ నేను కాపీ చేసుకుంటాను జస్ట్. ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్, క్యూబ్‌సిటిఎల్ గెట్ డిప్లాయ్. సో, ఈ 2 నేను రన్ చేసి ఇప్పుడు నేను నా కమాండ్‌ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌పోజ్ నాదేంటి డిప్లాయ్‌మెంట్ కదా! నాది డిప్లాయ్‌మెంట్. నాది రెప్లికేషన్ కంట్రోలర్ కాదు. నాది డిప్లాయ్‌మెంట్. సో, ఇక్కడ నేనేం చేస్తాను డిప్లాయ్ స్లాష్ స్లాష్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. మీరు స్పేస్ అయినా ఇవ్వచ్చు. అలానే ఇక్కడ నేనేం చేస్తాను ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్ నా డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్ ఇస్తాను. దాని తర్వాత ఆ డిప్లాయ్‌మెంట్ ఏ పోర్ట్ కావాలి ఆ డిప్లాయ్‌మెంట్‌కి కంటైనర్ పోర్ట్ ఇవ్వాల్సి ఉంటది. కంటైనర్ పోర్ట్ ఏంటి 80 అండ్ నా సర్వీస్‌కి ఒక పోర్ట్ ఇవ్వాలి. సర్వీస్‌కి నేనేం చేస్తాను సర్వీస్‌కి కూడా నేను 80 ఇచ్చేస్తాను. దెన్ ఫైనల్‌గా మీరేం చేయాల్సి ఉంటుందంటే హైఫన్ ఇప్పుడు ఇక్కడ వరకు మీరు క్రియేట్ చేశారనుకోండి. మీకు సర్వీస్ క్రియేట్ అవుతుంది. ఆ సర్వీస్ ఏమవుతుందో తెలుసా? ఆ సర్వీస్ వచ్చేసి మీకు క్లస్టర్ ఐపీ ఫార్మ్ అవుతుంది. అంటే మనం యామిల్ ఫైల్‌తో మనం ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ డిట్టో ఇలాంటిదే మనకు ఒక ఫైల్ అయితే ఒక సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకి ఇంతవరకి జస్ట్. సో, ఇప్పుడు మనం జస్ట్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాం. ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేస్తున్నామంటే హైఫన్ టైప్ ఈక్వల్స్ టు నోడ్ పోర్ట్ అని ఇస్తున్నాం. సో, నోడ్ పోర్ట్ అని ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా నా టైప్ అనేది చేంజ్ అయిపోతుంది. చూద్దాం. ఎంటర్. సో, ఇప్పుడు నాకు నా సర్వీస్ అనేది క్రియేట్ అయింది యూజింగ్ నోడ్ పోర్ట్. సో, ఇప్పుడు నేను క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి అని ఇచ్చాననుకోండి. నా ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ చూడండి నాకు నోడ్ పోర్ట్ టైప్ అనేది మారిపోయింది. అండ్ నోడ్ పోర్ట్ మనం యూజ్ చేసినప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. నోడ్ పోర్ట్‌కి ఒక పర్టిక్యులర్ రేంజ్ ఉంటది. 30,000 అని చెప్పేసి. 30,000 రేంజ్ నుంచి సంథింగ్ అరౌండ్. మీరు ఒకసారి సర్వీస్ వీడియో లాస్ట్‌లో చూస్తే మీకు అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అక్కడ నుంచి నాకు ఒక పోర్ట్ అనేది నాకొచ్చింది. ఆ పోర్ట్ ఏంటి 31369 సూపర్. ఇప్పుడు నేనేం చేయాలంటే మీరేం చేస్తారంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ -o వైడ్. ఫస్ట్ మనం ఆ పాడ్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? నా వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. సూపర్.
ఇప్పుడు ఈ వర్కర్ 2 ఒక ఐపీ నేను ఫైండ్ ఔట్ చేయాల్సొస్తది. సో, ఆ వర్కర్ 2 ఒక ఐపీని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? kubectl గెట్ నోడ్స్ -o వైడ్. వైడ్ అని ఇచ్చేసానా? ఇక్కడ నా వర్కర్ 2 ఏంటి ఇక్కడ? ఇక్కడుంది. నా వర్కర్ 2 ఒక ఐపీ ఏంటి? 192.168.40.130. 42.130 దీన్ని నేను కాపీ చేసుకొని నా క్రోమ్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేనేం చేస్తాను హెచ్‌టిటిపి అండ్ దెన్ స్లాష్ అండ్ దెన్ కోలన్ ఇవ్వాలి. కోలన్ ఇచ్చాక ఇక్కడ నా పోర్ట్ ఏదైతే ఉందో 31369 ఈ పోర్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు నాకు మళ్ళీ అమెజాన్ క్లోన్ అనేది నాకు కనిపిస్తుంది వెబ్ పేజ్. చూడండి అమెజాన్ క్లోన్ వెబ్ పేజ్ అనేది కనిపించింది. ఈసారి లాస్ట్ టైమ్ నేనేం చేశాను పోర్ట్ ఫార్వర్డింగ్ త్రూ చేశాను. ఈసారి నేను ఎలా చేశాను నోడ్ పోర్ట్ యూజ్ చేసుకొని చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని వెనకాల ఇప్పుడు 130 ఉందా? 130 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మాస్టర్ ఒక ఐపీని తీసుకున్నాను. నా మాస్టర్ ఒక ఐపీని 192.168.42.3 ఇప్పుడు దీన్ని కూడా నేను చెక్ చేస్తాను ఒకసారి. ఊరికే చెక్ చేద్దాం. అవుతుందా లేదా? http://master అండ్ దెన్ నా పోర్ట్ వచ్చేసి 31369 చెక్ చేద్దాం. జస్ట్ చెక్ చేద్దాం. వస్తుందా రాదా అని. చూడండి. నా మాస్టర్ ఐపీతో కూడా నేను నా అమెజాన్ క్లోన్‌ని ఓపెన్ చేయగలుగుతున్నాను. సో, విచ్ మీన్స్ ఇక్కడ నా నోడ్ ఏదైతే ఉందో kubectl గెట్ నోడ్స్ అని చెప్పేసి ఈ kubectl గెట్ నోడ్స్‌లో నుంచి అన్ని ఈ వర్కర్ మాస్టర్ ఐపీస్‌తో పాటు నుంచి ప్లస్ నా పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నేను ఇచ్చానంటే ఆటోమేటిక్‌గా నేను నా అప్లికేషన్‌ని యాక్సెస్ చేయగలుగుతాను. ఓకేనా? ఈ నోడ్ పోర్ట్ ఏం చేసిందో చెక్ చేద్దాం ఒకసారి. విత్ డయాగ్రామ్ త్రూ మనం అర్థం చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నా మాస్టర్ ఉంది. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అండ్ వర్కర్ 2లో నా కంటైనర్, నా పాడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఫైన్. ఇప్పుడు మనం నోడ్ పోర్ట్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏదైతే నాకు పోర్ట్ వచ్చిందో ఇండివిడ్యువల్ పోర్ట్ kubectl గెట్ ఎస్వీసీ. kubectl గెట్ ఎస్వీసీ అని ఇచ్చినప్పుడు ఈ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ పోర్ట్ బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం నోడ్ పోర్ట్ యూజ్ చేస్తామో బై డిఫాల్ట్ ఈ పోర్ట్ అనేది అన్ని నా రిలేటెడ్ నా క్లస్టర్‌లో ఉన్న ప్రతి ఒక్క వర్కర్‌లో అండ్ మాస్టర్‌లో ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ పోర్ట్ ఓపెన్‌లో ఉంది. అవునా? కంట్రోల్-సి, కంట్రోల్-వి. రైట్. ఇప్పుడు నా పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది. సరే. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు ఇప్పుడు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్రో నా పాడ్ నా వర్కర్ 2లో ఉంది. ఫైన్. ఇప్పుడు నేను నా వర్కర్ 2 ఒక ఐపీ ప్లస్ ఈ పోర్ట్ యూజ్ చేస్తే నాకు నా అమెజాన్ క్లోన్ అనే యాప్ రన్నింగ్‌లో ఉంది. ఫైన్. ఇప్పుడు నేను వర్కర్ 1 ఒక ఐపీ తీసుకున్నాను. మాస్టర్ ఒక ఐపీ తీసుకున్నాను. అండ్ అలానే నా వర్కర్ 3 ఒక ఐపీ తీసుకున్నాను. ఆ ఐపీ త్రూ కూడా నాకు నా అప్లికేషన్ అనేది నాకు షో అవుతుంది. ఎలా షో అవుతుంది? ఎలా షో అవుతుందంటే మనకి తెలుసు. మనం సర్వీస్‌లో మాట్లాడుకున్నాం. సర్వీస్ అనేది బ్యాక్‌ఎండ్‌లో ఏం చేస్తుంది? క్యూబ్ ప్రాక్సీ యూజ్ చేస్తుంది. సో, ప్రతి ఒక్క సర్వర్‌లో నాకు క్యూబ్ ప్రాక్సీ అనే ఒక పాడ్ రన్నింగ్‌లో ఉంటది. సో, దీన్ని నేను ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. సో, ఎలా ప్రూవ్ చేస్తాం? kubectl గెట్ పాడ్ -n క్యూబ్ సిస్టమ్ -o వైడ్. క్యూబ్ సిస్టమ్. చూడండి. ఇక్కడ నాకు క్యూబ్ ప్రాక్సీ ఉందా? ఈ ఫస్ట్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? వర్కర్ 1లో ఉంది. సెకండ్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా వర్కర్ 3లో ఉంది. థర్డ్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా వర్కర్ 2లో ఉంది. అండ్ దెన్ ఇంకొక క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా మాస్టర్‌లో అయితే రన్నింగ్‌లో అయితే ఉంది. సో, నా మాస్టర్స్‌లో ప్రతి ఒక్క దానిలో, ప్రతి ఒక్క వర్కర్స్‌లో నా కుబర్నెటిస్ ఎన్వైర్న్‌మెంట్‌లో నాకు ఒక క్యూబ్ ప్రాక్సీ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. కేపీ అని ఇస్తాను. క్యూబ్ ప్రాక్సీ అని. ఓకేనా? క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ ప్రాక్సీ అండ్ దెన్ క్యూబ్ ప్రాక్సీ. ఫైన్. ఇప్పుడు నేను ఒక క్లయింట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్‌కి నేనేం చేశాను సింపుల్‌గా మనం మాట్లాడుకుందాం. ఆ క్లయింట్‌కి నేను వర్కర్ 2లో కదా నా పాడ్ ఉంది. నేను వర్కర్ 2లో మర్చిపోయి వర్కర్ 2 నుంచి నేను మర్చిపోయి నేనేం చేశాను వర్కర్ 1 ఒక ఐపీని ఇచ్చాను. సో, వర్కర్ 1 ఒక ఐపీ ఏంటి ఇక్కడ?
kubectl get nodes -o wide. సో వర్కర్ 1 ఒక ఐపీ ఏంటి 192.168.42.129. రైట్. నేను బై మిస్టేక్‌గా ఇచ్చాను అనుకుందాం. వర్కర్ 1 ఒక ఐపీ. ఇక్కడ మీకు ఫ్లో చూపిస్తాను చూడండి. 192.168.42.129. ఇప్పుడు అండ్ దెన్ ఆ పోర్ట్ ఏదైతే ఆ పోర్ట్ ఉందో ఆ పోర్ట్‌ని కూడా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఫైన్. ఇప్పుడు యూజరు ఈ ఐపీ, ఈ పోర్ట్ ఎప్పుడైతే తన బ్రౌజర్‌లో క్లిక్ చేస్తాడో, ఎంటర్ ఇస్తాడో ఆటోమేటిక్‌గా నా రిక్వెస్ట్ అనేది నా వర్కర్ 1కి కనెక్ట్ అవుతుందా? నా వర్కర్ 1కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా వర్కర్ 1 ఏం చూస్తుంది? నా వర్కర్ 1 ఏం చూస్తుందంటే బై డిఫాల్ట్‌గా ఎప్పుడైతే మనం సర్విస్ క్రియేట్ చేస్తామో ఈ క్యూబ్ ప్రాక్సీ ఉందే, ఈ క్యూబ్ ప్రాక్సీ అనేది మనకి ఒక ఐపీ టేబుల్ క్రియేట్ చేసి ఉంటది. సో ఫస్ట్ ఈ పోర్ట్ వర్కింగ్‌లో ఉందా? అంటే ఓపెన్‌లో ఉందా లేదా అని వర్కర్ 1 మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నేనేం చేస్తాను ఇప్పుడు నా వర్కర్ 1 ఒక యాక్సెస్ తీసుకుంటాను. వర్కర్ 1 ఒక యాక్సెస్ తీసుకొని sudo -i ఇప్పుడు నేను పోర్ట్‌ని నేను చెక్ చేయాలంటే ఆ పోర్ట్ ఓపెన్‌లో ఉందా? లేదంటే వర్కింగ్‌లో ఉందా? అని చెక్ చేయాలంటే దానికి కమాండ్ వచ్చేసి netstat -nltlp. ఓకే. సో నా దగ్గర netstat అనే కమాండ్ లేదు. నేనేం చేస్తాను జస్ట్ నేను డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి అన్ని పోర్ట్స్ వర్కింగ్ ప్రాసెస్ పోర్ట్స్ అన్నీ నాకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ నాకు నా పోర్ట్ అనేది కనపడడం లేదు. చూసారా? ఇక్కడ నేనేం చేస్తాను netstat grep చేస్తాను. grep i ఏ పోర్ట్ కావాలి నాకు? నాకు ఏ పోర్ట్ కావాలి? 31316 విచ్ ఈస్ ద సర్వీస్ ఇచ్చిన పోర్ట్ ఇది. సో ఇక్కడ నేను గ్రెప్ చేస్తాను. గ్రెప్ చేస్తే నాకు ఎటువంటి పోర్ట్ అనేది రన్నింగ్‌లో లేదు. అంటే విచ్ మీన్స్ నా వర్కర్‌లో ఆ పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఇక్కడ నా దగ్గర క్యూబ్ ప్రాక్సీ ఉంది కదా! బై డిఫాల్ట్‌గా ఇక్కడ నాకు క్యూబ్ ప్రాక్సీ ఉంది కదా! ఈ క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఒక ఐపీ టేబుల్ రూల్‌ని క్రియేట్ చేస్తుంది. ఒక నాట్ రూల్‌ని క్రియేట్ చేస్తుంది. సో దాన్ని నేను చెక్ చేయాల్సి ఉంటది. సో దాన్ని నేను చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఐపీ టేబుల్స్ అని ఇవ్వండి. ఐపీ టేబుల్స్ ఇచ్చి మీరు -h హెల్ప్ కొట్టండి. ఓకేనా? ఐపీ టేబుల్స్ దాని తర్వాత టేబుల్ మనకు కావాల్సి ఉంటది. ఈ పారామీటర్ నాకు కావాల్సి ఉంటది. దాని తర్వాత నాట్ దాని తర్వాత మనం ఏం చేయాలి? న్యూమరిక్ తీసుకుందాం. -n అండ్ దెన్ నాకు ఒక లిస్ట్ కూడా కావాలి కాబట్టి ఈ లిస్ట్‌కి మనకి ఒక పారామీటర్ ఉంటది. సో, -L. సో, దీన్ని నేను లిస్ట్ చేశానంటే ఆటోమేటిక్‌గా నాకు అన్ని ఐపీ టేబుల్ ఒక డేటా కనిపిస్తుంది. నేనేం చేస్తాను, దీనిలో నుంచి నేను గ్రెప్ చేస్తాను నా పోర్ట్‌ని. సో, నా పోర్ట్ ఏంటి ఇక్కడ 31316. సో, గ్రెప్ చేస్తా. కొంచెం సైజ్ తగ్గిస్తాను ఇక్కడ. రైట్. ఇప్పుడు గమనించండి ఇక్కడ. సో, ఇక్కడ క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే నేను సర్విస్ క్రియేట్ చేస్తున్నానో ఆటోమేటిక్‌గా నాకు ఒక ఐపీ రౌట్‌ని క్రియేట్ చేస్తుంది. నా అన్ని వర్కర్స్‌లో. ఓకేనా? సో, ఇది నా రూల్. ఈ 2 వచ్చేసి నా రూల్స్ అన్నమాట. ఈ రూల్స్‌ని అర్థం చేసుకుందాం. క్యూబ్ ప్రాక్సీ ఈఎక్స్టీ అంటే ఎక్స్‌టర్నల్. ఎప్పుడైనా ట్రాఫిక్ ఎక్స్‌టర్నల్‌గా వస్తే ఈ ఫస్ట్ రూల్‌ని ఇగ్నోర్ చేసేయండి. ఈ ఫస్ట్ రూల్ వచ్చేసి నాకు నా లోకల్ సెల్ఫ్ హోస్ట్‌కి మాత్రం. సో, ఆ రూల్‌ని మనం ఇగ్నోర్ చేద్దాం. సెకండ్ రూల్ మీద మనం కాన్సంట్రేట్ చేద్దాం. ఎప్పుడైనా ఎక్స్‌టర్నల్ ట్రాఫిక్ వచ్చిందంటే ట్రాఫిక్ అనేది నా కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి వస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం? నువ్వు ఇక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? డిఫాల్ట్. ఇక్కడ డిఫాల్ట్ అనేది నా నేమ్ స్పేస్. నా పాడ్ అనేది నా సర్విస్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? నా డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్‌లో క్రియేట్ అయింది. ఆ డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ లోపల ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ అనే ఒక సర్వీస్ ఉంది. ఇది నా సర్వీస్ నేమ్. ఓకేనా? ఇది నా సర్వీస్ నేమ్. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను మాస్టర్‌లోకి వెళ్తాను. kubectl get svc అని ఇస్తాను. kubectl get svc అని ఇస్తే ఇక్కడ చూడండి. నాకేం చూపిస్తుంది? ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్. ఈ ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ అనేది ఏంటి ఇక్కడ? ఇది నా సర్వీస్. సో, అక్కడికి రీడైరెక్ట్ అవ్వు అంటుంది. సో, ఇప్పుడు నా ట్రాఫిక్ అనేది వర్కర్ 1కి వచ్చేది. వర్కర్ 1లో ఐపీ టేబుల్ చెక్ చేసింది. ఐపీ టేబుల్‌లో ఏం చెప్పింది ఇక్కడ? డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్ ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నా ట్రాఫిక్ ఏం చూస్తుంది? నా సర్వీస్ దగ్గరికి వెళ్తుంది.
ఓకేనా? డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక సర్విస్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంజినెక్స్ kubectl గెట్ ఎండ్ పాయింట్స్ అని ఇస్తాను. సో, ఎప్పుడైతే నా ట్రాఫిక్ అనేది వర్కర్ 1కి వస్తుందో, వర్కర్ 1 ఏం చేస్తుంది? ఐపీ టేబుల్స్‌ని చెక్ చేస్తుంది. ఈ ఐపీ టేబుల్స్‌లో ఈ రూల్ ఉంది. సో, ఏ ఎ ఈ ఈ రూల్‌లో ఏం చేస్తాం మనం ఇక్కడ డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఇంజినెక్స్ ఒక సర్విస్ దగ్గరికి వెళ్ళు అంటున్నాం. సో, నా రిక్వెస్ట్ ఏం చేస్తుంది? ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్‌మెంట్ ఒక సర్విస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినాక ఈ సర్విస్‌కి ఎండ్ పాయింట్ ఏముంది ఇక్కడ? 172.17.133.240:80 అనుంది. సో, ఇదేంటి? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇది నా పాడ్ ఒక ఐపీ. kubectl గెట్ పాడ్ -o వైడ్ 172.17.133.248 చూడండి 2 సేమే. సో, నా ట్రాఫిక్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఫ్లో ఎలా రన్ అయిందో. సో, ఇప్పుడు వర్కర్ 1కే కాదు. వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4 ఒకవేళ నా దగ్గర 100 వర్కర్స్ ఉన్నా, ఒకవేళ నేను ఒక సర్విస్‌ని క్రియేట్ చేసి నోట్ పోర్ట్‌తో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకక్కడ ఐపీ టేబుల్ క్రియేట్ అయితే అవుతుంది కెర్నల్ లెవెల్‌లో. ఓకేనా? సో, హోప్ మీకు ఈ ఫ్లో మీకు అర్థమైందనుకుంటున్నా ఫ్రెండ్స్. రైట్? ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒకటి గమనించండి. ఇప్పుడు నోట్ పోర్ట్ త్రూ నేను లోడ్ బ్యాలెన్సింగ్ చేయలేను. సో, నోట్ పోర్ట్ త్రూ నేను లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక్క నిమిషం kubectl గెట్ నోడ్ -o వైడ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి వర్కర్ 3 అనేది నాట్ రెడీలో ఉంది. ఒకవేళ రెడీలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ చేసుకోండి వర్కర్ 3 అనేది రెడీలో ఉంది. అండ్ నేనేం చేశాను నా పాడ్ అనేది కూడా వర్కర్ 3 లోనే రన్నింగ్‌లో ఉందనుకుందాం. నా పాడ్ అనేది కూడా నా వర్కర్ 3లో రన్నింగ్‌లో ఉందనుకుందాం. ఇప్పుడు నేను నా వర్కర్ ఐపీ ఇస్తాను. అవునా? నా వర్కర్ ఒక ఐపీ ఇచ్చి నా సర్విస్ ఒక పోర్ట్‌ని ఇస్తాను. అండ్ ఆహ్, ఆహ్, ఆ ఐపీ, ఆ పోర్ట్ నేను నా యూజర్‌కైతే ప్రొవైడ్ చేస్తాను. నా క్లయింట్‌కి. సో, నా క్లయింట్ అనేవాడు దాన్ని ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. వాడి టెస్టింగో, యూనిట్ టెస్టింగో ఏదో చేసుకొనేస్తాడు. ఫైన్. ఇప్పుడు యాస్ ఎ కుబర్నెటీస్ అడ్మిన్‌గా నాకు మెయింటెనెన్స్ మోడ్ అనేసి ఒకటుంటది. అంటే సర్వర్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చా హార్డ్‌వేర్ ఇష్యూ కావచ్చు, ర్యామ్ ఇష్యూ కావచ్చు, నేను దాన్ని మెయింటెనెన్స్ స్టేట్‌లోకి తీసుకొని పోతాను. మెయింటెనెన్స్ స్టేట్‌లోకి తీసుకుపోవడం అంటే నా వర్కర్ 3 నేను డౌన్ చేస్తాను. వర్కర్ 3ని నేను డౌన్ చేస్తాను. ఎప్పుడైతే నా వర్కర్ 3ని నేను డౌన్ చేస్తానో ఆటోమేటిక్‌గా నా క్లయింట్‌కి ప్రాబ్లమ్. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వర్కర్ 3లో ఇప్పుడు నువ్వు మాస్టర్ ఒక ఐపీ తీసుకొని, నేను నా సర్విస్ ఒక పోర్ట్ ఓపెన్ చేస్తే నాకు అమెజాన్ క్లోన్ యాప్ వచ్చిందా లేదా? ఇప్పుడు నేను వర్కర్ 3 ఒక ఐపీ తీసుకుంటాను. ఎందుకంటే నా వర్కర్ 3 అనేది నేను పవర్ ఆన్ చేయలేదు. అది నాట్ రెడీ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నేను నా వర్కర్ 3 ఒక ఐపీని తీసుకుంటాను ఇక్కడ. వర్కర్ 3 ఒక ఐపీని తీసుకొని ఇక్కడ నేను నా పోర్ట్‌ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి ఎంటర్ ఇస్తే నాకు నా పేజ్ అనేది ఓపెన్ కాదు. ఎందుకు? బై ది ఎండ్ ఆఫ్ ది డే వర్కర్ 3 ఏంటి డౌన్ అయిపోయి ఉంది. అది మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంది. ఇప్పుడు యూజర్ నా దగ్గరకొస్తాడు. యూజర్ నా దగ్గరకొచ్చాక నేనేం చేస్తాను, అచ్చా ఇది మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంది. సో, మీరేం చేయొచ్చు, మీరు ఈఐపీ లేదంటే ఈఐపీ లేదా ఈఐపీ త్రూ మీరు యాక్సెస్ చేయొచ్చు అని నేను యూజర్‌కి ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే బ్యాకప్‌గా అంటే ప్రతిసారి యూజర్ నా దగ్గరికి రాకుండా ఉండేదానికి నేనేం చేస్తాను, నా ఎన్వైర్న్‌మెంట్ ఒక ఐపీస్‌ని నేను వాడికి ఇచ్చేస్తాను. నా వర్కర్ ఒక ఐపీస్, మాస్టర్ ఒక ఐపీస్ అని వాడికిచ్చేస్తాను. సో, వాడు ఒకవేళ ఈ ఐపీ వర్క్ అవ్వకపోయినా వాడు ఇంకొక ఐపీతో చెక్ చేస్తాడు. ఇది గుడ్ ప్రాక్టీసా? మీరే ఆలోచించండి. ఇది నా గుడ్ ప్రాక్టీసా? ఒకటి క్లయింట్ అనేవాడు అన్ని ఐపీస్‌ని గుర్తుపెట్టుకోలేడు. ప్లస్ పోర్ట్, పోర్ట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఒక్క అప్లికేషనే ఉంది. రేపు నా దగ్గర ఒక 100 అప్లికేషన్స్ ఉంటే 100 అప్లికేషన్స్‌కి ఐపీ ఓకే. మాస్టర్ 1, మాస్టర్ 2 గుర్తుపెట్టుకోవచ్చు. కానీ పోర్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి గదా! సో, క్లయింట్‌కి యూజువల్‌గా మనం కోలన్ పోర్ట్ ఇచ్చి రన్ చేయమని మనం చెప్పం. సెకండ్ థింగ్ ఏరా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 100 వర్కర్స్ ఉన్నాయనుకోండి. 100 వర్కర్స్ ఒక ఐపీస్ నేను ప్రొవైడ్ చేస్తే అదొక సెక్యూరిటీ కన్సర్న్. ఎందుకంటే నా హోల్ ఇన్ఫ్రా ఒక ఐపీస్ నేను యూజర్‌కి ఇస్తాను. రేపు వాడు ఆ ఐపీస్‌తో ఏమైనా చేయొచ్చు. ఇంటెన్షన్ మర్చిపోండి. వాడు మంచోడా చెడ్డోడా కాదు. కానీ అలా ఇవ్వడం సెక్యూరిటీ కన్సర్న్ నాకు. ఓకే. అండ్ అలానే థర్డ్ థింగ్ ఏంటి? నాకిక్కడ లోడ్ బ్యాలెన్సర్ జరగడం లేదు. ఒకవేళ ఐపీ వర్క్ అవ్వకపోయినా గూడా, అది ఆటోమేటిక్‌గా వర్కర్ 1 లేదంటే మాస్టర్ లేదంటే వర్కర్ 2కి రీడైరెక్ట్ అవ్వడం లేదు. డైరెక్ట్‌గా నాకేమొచ్చేస్తుంది? సైట్ ఈస్ నాట్ రీచబుల్ అనొస్తుంది. కానీ నేను నా వర్కర్ 3 ఒక ఐపీతో నేను రన్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు నా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఒకటి లోడ్ బ్యాలెన్సింగ్ లేదు. సెకండ్‌ది నేను క్లయింట్‌కి విత్ పోర్ట్ నేనివ్వకూడదు.
థర్డ్ థింగ్ నా మొత్తం ఐపీస్‌ని నేను క్లయింట్‌కి నేను ఇవ్వకూడదు. సెక్యూరిటీ కన్సర్న్. అండ్ ఫోర్త్‌ది అంటే ఈ నోడ్ పోర్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో దానికంటూ ఒక రేంజ్ ఉంది. ఆ పోర్ట్ రేంజ్. సో, ఇక్కడ నేను గూగుల్‌లోకి వెళ్లి నోడ్ పోర్ట్ రేంజ్ అని అడుగుతాను. సో, చూడండి 30,000-32,767 పోర్ట్స్. ఓన్లీ ఇన్ని పోర్ట్సే నేను నోడ్ పోర్ట్ నేను ఎక్స్‌పోజ్ చేయగలుగుతాను. ఒకవేళ నా దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో, అన్ని అప్లికేషన్స్ నేను ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి ఎక్స్‌పోజ్ చేయాలన్నప్పుడు నేను ఈ పోర్ట్స్ అన్ని నేను యూజ్ చేసినాక దాని తర్వాత నాకు ఎటువంటి పోర్ట్స్ మిగలవు గదా! సో, అదొక కన్సర్న్. సో, ఈ అన్నిటిని కొంచెం ఇప్పుడు దీనికి మించి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఏంట్రా అంటే, నేను ఒక ఎక్స్‌టర్నల్ లోడ్ బ్యాలెన్స్ అని కాన్ఫిగర్ చేస్తాను. సో, ఎక్స్‌టర్నల్ లోడ్ బ్యాలెన్స్‌లో ఏం చేస్తుందంటే, నేను ఒకే ఒక ఐపీ ఇస్తాను. నేను ఒకే ఒక ఐపీ ఇస్తాను. నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, దీన్ని నేను ఒకసారి రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఇది నా క్లస్టర్ అనుకోండి. ఇది నా క్లస్టర్. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను నా వీఎంవేర్ లోపల నేను ఇంకొక వీఎంని క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొక వీఎంని క్రియేట్ చేసి దాంట్లో నేను లైనక్స్ ఇన్‌స్టాల్ చేస్తాను. జస్ట్ ఎటువంటిది ఏమి చేయనిక్కడ. సో, లైనక్స్ ఇన్‌స్టాల్ చేసినాక ఇక్కడ నేనేం చేస్తాను హెచ్ఏ ప్రాక్సీని కాన్ఫిగర్ చేస్తాను. హెచ్ఏ ప్రాక్సీ అనేది నాకు నా సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బాలన్సర్ అన్నమాట. సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ లోడ్ బాలన్సర్ అంటే నథింగ్ బట్ ఇట్స్ కోడ్. హార్డ్‌వేర్ కాకుండా కోడ్ అది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 3 ఏదైతే ఐపీస్ ఉన్నాయో, ఈ 4 ఐపీస్ ఏవైతే ఉన్నాయో, నా మాస్టర్, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 ఐపీస్. ఆ ఐపీ డేటాని నేను హెచ్ఎఫ్ ప్రాక్సీకి ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ నా డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ హెచ్ఎఫ్ ప్రాక్సీ కూడా ఒక ఐపీ అనేది ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ 192.160 8.42.78 అనుకుందాం. సో, హెచ్ఎఫ్ ప్రాక్సీ కూడా నాకొక ఐపీ ఉంటుంది గదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ వర్కర్ ఐపీస్, ఇప్పుడు నేను నా వర్కర్ ఐపీ, మాస్టర్ 1 ఐపీ, మాస్టర్ 2 ఐపీ, మాస్టర్ 3 ఐపీలు ఎటువంటిది ఏమి ఇవ్వను. అలానే నేను పోర్ట్ కూడా క్లయింట్‌కి ఇవ్వను. నేనేం చేస్తాను హెచ్ఎఫ్ ప్రాక్సీ కాన్ఫిగర్ చేసి ఓన్లీ నేను ఈ ఐపీని ఇస్తాను. సో, ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ యూజరు వాడి సిస్టమ్‌లో వాడి ఈ ఐపీ జస్ట్ కాపీ పేస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా నాకు నా వెబ్ పేజ్, నా అమెజాన్ వెబ్ పేజ్ క్లోన్ అనేది నాకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, ఇలా నాకు హెచ్ఎఫ్ ప్రాక్సీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హెచ్ఎఫ్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే, హెచ్ఎఫ్ ప్రాక్సీ వచ్చేసి లోడ్ బాలన్సింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఐపీని చెక్ చేశాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్‌లో ఉందనుకోండి, వర్కర్ 3 డౌన్ అయిపోయిందనుకోండి. కానీ హెచ్ఎఫ్ ప్రాక్సీ దగ్గర సెకండ్ వర్కర్ ఒక ఐపీ ఉంటది కదా! ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా అది నా వర్కర్ 2కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ వర్కర్ 2 లేకపోతే వర్కర్ 1కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ వర్కర్ 1 లేకపోతే మాస్టర్‌కి కనెక్ట్ అవుతుంది. అలా. ఈ హెచ్ఎఫ్ ప్రాక్సీ వల్ల నాకేం జరుగుతుంది? లోడ్ బాలన్సింగ్ జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను నా యూజర్‌కి నేను పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్‌గా హెచ్ఏ ప్రాక్సీ ఆ సర్వర్ ఒక ఐపీ నేను ప్రొవైడ్ చేస్తే చాలు సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని మనం ప్రాక్టికల్‌గా లైవ్‌లో చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేశానంటే నా వీఎంవేర్‌లో ఆల్రెడీ నేనొక ఇది నా డాకర్ మిషన్ దాన్ని జస్ట్ నేను నేమ్ అయితే చేంజ్ చేశాను. మీరు కూడా దీన్ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. మీరేం చేయాలంటే ఇక్కడ హెచ్ఏ ప్రాక్సీ ఒక యుటిలిటీని మీరు ఇన్‌స్టాల్ చేయాల్సుంటది అంతే జస్ట్. దీనిలో రన్ అయ్యేది ఉబుంటు సర్వర్ అన్నమాట. రైట్. చూడండి నా డాకర్ లాగిన్. సో, పేరు మాత్రం హెచ్ఏ ప్రాక్సీగా మార్చేసాను జస్ట్. సో, ఇక్కడ నేనేం చేస్తాను ఇక్కడ నేను నా డాకర్ ఒక లాగిన్ అయితే తీసుకుంటాను. ఇది నా డాకర్ హోస్ట్. సో, సుడో -i రైట్. ఇక్కడ ఇది మన ఉబుంటు మిషన్. ఓకేనా? ఇక్కడ మీరేం చేయాలంటే జస్ట్ ఏపీటీ ఇన్‌స్టాల్ ఫస్ట్ ఏపీటీ అప్డేట్ చేయండి. ఏపీటీ అప్డేట్ రైట్. ఏపీటీ అప్డేట్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏపీటీ ఇన్‌స్టాల్ హెచ్ఏ ప్రాక్సీ. ఇప్పుడు ఇది నా సర్వీస్ అన్నమాట. సో, ఈ యుటిలిటీని నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను.
సో, ఇక్కడ నాకు నా హెచ్ఏ ప్రాక్సీ అనేది కాన్ఫిగర్ అయితే అయిపోయింది. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. సారీ కాన్ఫిగర్ అవ్వలేదు. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హెచ్ఏ ప్రాక్సీకి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో నేను నా డేటాని నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 డేటాని ప్లస్ పోర్ట్స్‌తో నేను ఆ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మెన్షన్ చేయాల్సి ఉంటది జస్ట్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే క్యూబ్‌సిటిఎల్ క్యూబ్‌సిటిఎల్ కాదు. cd/etc హెచ్ఏ ప్రాక్సీ ఇది హెచ్ఏ ప్రాక్సీ యొక్క పాత్ అన్నమాట. సో, బై డిఫాల్ట్ మీరు హెచ్ఏ ప్రాక్సీ ఇన్‌స్టాల్ చేస్తే ఈ లొకేషన్‌లో దాని కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంటుంది. ఈటీసీ హెచ్ఏ ప్రాక్సీ. దెన్ ఎంటర్ ఇచ్చి ఎల్ఎస్ ఇవ్వండి. ఎల్ఎస్ ఇచ్చాక ఇక్కడ మీకు హెచ్ఏ ప్రాక్సీ డాట్ సీఎఫ్జీ ఫైల్ ఉంటది. విచ్ ఈస్ నథింగ్ బట్ హెచ్ఏ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఫైల్. దీన్ని మీరు ఓపెన్ చేయండి జస్ట్. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఈ డేటా మొత్తం కంటెంట్ అయితే ఉంటది. మీరేం చేయాల్సి ఉంటది జస్ట్ మీరు మొత్తాన్ని రిమూవ్ చేసేయొచ్చు. లేదంటే మనం ఏం చేద్దాం జస్ట్ ఈ డిఫాల్ట్ వరకు మనం రిమూవ్ చేద్దాం. డిఫాల్ట్ వరకు నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ నేనేం చేశానంటే దీని కాన్ఫిగరేషన్‌ని నేను చాట్‌జీపీటీ నుంచి నేను తీసుకున్నాను. సో, ఇక్కడ నేను నా హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంది. సో, ఇక్కడ నేనేం చేశాను 2 డిఫైన్ రెండు రెండిటిని డిఫైన్ చేశాను. ఒకటి ఫ్రంట్ ఎండ్ కుబర్నెటిస్ యాప్ అని చెప్పి, ఇంకోటి బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ అని చెప్పేసి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అసలు ఇదేం చూస్తుందని. ఎప్పుడైనా నా రిక్వెస్ట్ దీన్ నా నా వీఎంకి వచ్చిందంటే, నా వీఎం ఒక ఐపీకి వచ్చిందంటే, నువ్వు బైండ్‌గా 80తో. సో, అందువల్లే ఈ బైండ్ 80 వల్లే నేను అక్కడ యూజర్‌కి పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్‌దేంటి మోడ్ హెచ్‌టిటిపి అండ్ ఆప్షన్ హెచ్‌టిటిపి లాగ్. ఆప్షన్ హెచ్‌టిటిపి సర్వర్. సో, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ అన్నమాట. దాని తర్వాత ఇక నేను ఒకటి డిఫైన్ చేశాను. డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ అని చెప్పి. ఈ బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ లోపల నేను మోడ్ హెచ్‌టిటిపి తీసుకున్నాను. ఎందుకంటే నేను నా వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి కాబట్టి. అండ్ బ్యాలెన్స్ ఇక్కడ రౌండ్ రాబిన్ ఇచ్చాను. అంటే రాండమ్‌గా ఏదో ఒక సర్వర్‌కి నా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఆప్షన్ హెచ్‌టిటిపి చెక్ గెట్ స్లాష్ దాని తర్వాత ఇది నా సర్వర్. 3 సర్వర్స్ నేను డిఫైన్ చేశాను. 3 సర్వర్స్‌లో నేను వర్కర్ 1 నా ఏదైతే నా నేమ్ ఉందో నా క్లస్టర్ ఒక నేమ్స్‌ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత ఇది నా వర్కర్ ఒక ఐపీ 10.1.1.7 అనేది నా వర్కర్ ఒక ఐపీ. చూడండి. నా వర్కర్ 1లో నేను ఓపెన్ చేసి ఇక్కడ నేను ఐపీఏ అని ఇచ్చానంటే 10.1.1.7 ఇది నా వర్కర్ 1 ఒక ఐపీ. అలానే ఇది నా వర్కర్ 2 ఒక ఐపీ. అలానే ఇది నా వర్కర్ 3 ఒక ఐపీ. అండ్ అలానే ఇక్కడ నా పోర్ట్ డిఫైన్ చేయాల్సి ఉంటది. ఈ పోర్ట్ ఏంటి ఇక్కడ నాకు క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి సారీ నేను వర్కర్ 1లో చెక్ చేస్తున్నాను. నేను మాస్టర్‌లో చెక్ చేయాలి. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి ఎంటర్. ఇక్కడ నాకు నోడ్ పోర్ట్ ఏముంది 31369. సో, దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ నేను రీప్లేస్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ నేను రీప్లేస్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను జస్ట్ ఈ మొత్తం డేటాని నేను కాపీ చేసుకొని నేను నా ఇంజినెక్స్ ఒక నా హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క కాన్ఫిగరేషన్‌లో నేను పేస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను. దట్స్ ఇట్. సేవ్. సేవ్ చేశాక ఇప్పుడు నేను ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే ఆ సర్విస్‌ని నేను రీస్టార్ట్ కూడా చేయాల్సి ఉంటది. సో, రీస్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ హెచ్ఏ ప్రాక్సీ. సో, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ అయితే అయిపోయింది. అలానే ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేద్దాం. స్టేటస్ చెక్ చేసామా? సో, స్టేటస్‌లో మనకి వర్కర్ 3 డౌన్ అని చూపిస్తుంది. వర్కర్ 3 డౌన్ ఎందుకంటే నేను పవర్ ఆఫ్ చేసి పెట్టాను. సో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో, ఇప్పుడు నా సర్విస్ అనేది కరెక్ట్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మొత్తం హెచ్ఎఫ్ ప్రాక్సీ కాన్ఫిగర్ అయిపోయింది. లోడ్ బ్యాలెన్సింగ్ రెడీ అయిపోయింది నాకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హెచ్ఎఫ్ ప్రాక్సీ ఒక ఐపీ తీసుకుంటాను. హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క ఐపీ తీసుకుంటాను. హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క ఐపీ ఏంటి 192.168.42.4 జస్ట్ నేను దీని ఒక ఐపీని తీసుకొని నేనేం చేస్తాను బ్రౌజర్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ హెచ్‌టిటిపి తీసుకుంటాను. http:// నా హెచ్ఏ ప్రాక్సీ యొక్క ఐపీని ఇస్తున్నాను ఇక్కడ. గమనించండి. ఈ ఐపీ ఏది నాకు నా హెచ్ఏ ప్రాక్సీ. ఈ సర్వర్ నా వీఎంవేర్‌లో ఈ మాస్టర్ కదా! మాస్టర్, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 నేను దీని ఐపీ ఇవ్వడం లేదు. నేను సెపరేట్‌గా ఒక సర్వర్ క్రియేట్ చేశాను కదా! ఆ సర్వర్ ఒక ఐపీని నేను ప్రొవైడ్ చేశాను. నా సర్వర్ ఒక ఐపీ ఏంటి ఇక్కడ? ఇది నా డాకర్ హోస్ట్. నా డాకర్ హోస్ట్ ఒక ఐపీ ఏంటి 192.168.42.4 అవునా? ఇక్కడ నేను ఇచ్చి ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాననుకోండి ఆటోమేటిక్‌గా నాకు నా అమెజాన్ క్లోన్ అనేది చూపించాలి.
చూడండి చూపించింది హెచ్ఏ ప్రాక్సీ. ఓకే. సో, ఇప్పుడిది రాండమ్‌గా లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నా వర్కర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దగ్గర ఒకే వర్కర్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మీకు అంటే ఐ మీన్ ఒకే పాడ్ ఉంది కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ చూపించలేను. కానీ ఇది ఏం చేస్తుందంటే నాకు లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది. ఒకవేళ నా వర్కర్ ఒక డౌన్ అయినా కూడా ఆటోమేటిక్‌గా అది ఇంకొక వర్కర్‌కి కనెక్ట్ అయ్యి లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది. అది దాని మెయిన్ ఫంక్షనాలిటీ. సో, నాకు ఇంటర్నల్‌గా లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలంటే నాకు సర్వీస్ ఐపీ ఉంది. ఇప్పుడు నా నోట్స్‌కి లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలంటే నాకు నా ఎక్స్‌టర్నల్ హెచ్ఏ ప్రాక్సీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయా? నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను డైరెక్ట్‌గా ఒక ఐపీ ఇస్తే చాలు యూజర్ ఒకవేళ నా వర్కర్ డౌన్ అయినా కూడా వర్కర్ 2లో ఆటోమేటిక్‌గా పాడ్ అనేది రీక్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి వాడికి యాక్సెస్ అయితే వచ్చేస్తుంది యూజర్‌కి. అంతా బాగానే ఉంది. ఇక్కడ నాకు ఇంకొక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే యాస్ ఎ కుబర్నెటిస్ అడ్మిన్ నేను లోడ్ బ్యాలెన్సర్‌ని మేనేజ్ చేయను. దానికంటూ కంపెనీస్‌లో ఇంకొక టీమ్ అయితే ఉంటది. అండ్ అలానే ప్రతిసారి మనం ఒక పోర్ట్ తీసుకున్నప్పుడు, ఆ పోర్ట్‌కి ఫైర్‌వాల్ రిక్వెస్ట్ అనేది ఓపెన్ చేయాల్సుంటది కంపెనీస్‌లో. నేను కంపెనీస్ త్రూ మాట్లాడుతున్నా. ఎందుకంటే కంపెనీస్‌లో ఫైర్‌వాల్ రిక్వెస్ట్‌కి నేను ఒక టికెట్ రైజ్ చేయాలి. అలానే టికెట్‌లో పోర్ట్ అనేది ఓపెన్ అయ్యాకే నేను ఇంకొక టికెట్ రైజ్ చేస్తాను లోడ్ బ్యాలెన్సర్ టీమ్‌కి. వాళ్ళకి చెప్పి, "ఒరేయ్ బాబు! ఈ కాన్ఫిగరేషన్ ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్‌ని నువ్వు యాడ్ చెయ్యి" అని నేను వాళ్ళకి చెప్తాను. ఇదొక ప్రాబ్లమ్. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక యాపే ఉంది. ఒక అప్లికేషనే ఉంది అమెజాన్ క్లోన్. అమెజాన్ క్లోన్‌కి సర్వీస్ ఇచ్చిన పోర్ట్ ఏంటి 31369. ఇప్పుడు అలానే నా దగ్గర ఇప్పుడు రాండమ్‌గా 1 మంత్‌కి 2, 3 యూజర్స్ వచ్చి వాళ్ళు సర్వీస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు సర్వీస్ క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటది మళ్ళీ ఒక పోర్ట్ రిక్వెస్ట్ ఓపెన్ చేయాలి. ఫైర్‌వాల్ రిక్వెస్ట్ ఓపెన్ చేయాలి. అలానే వాళ్ళు ఒక ఎక్స్‌టర్నల్ లోడ్ బాలన్సింగ్ టీమ్ కూడా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకొక యాప్ ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది సర్వర్ మళ్ళీ 3 సర్వర్స్‌ని మనం తీసుకుంటాం. 3 సర్వర్స్‌ని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, ఇది నా నెట్ నెట్‌ఫ్లిక్స్ అనుకుందాం. నెట్‌ఫ్లిక్స్‌కి నాకు 68 అనుకుందాం. ఓకేనా? అన్నిటికి 68 ఉంది. సో, అన్ని పోర్ట్స్ 68కి ఇలా నేను యాడ్ చేస్తూ పోతా ఉంటాను. యాడ్ చేస్తూ పోతా ఉంటాను. ఇక్కడ నాకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేదొస్తుంది. ఎందుకంటే, ఒక టికెట్ రైజ్ చేస్తే వెంటనే వాళ్ళు రిజాల్వ్ చేయరు కదా! వాళ్ళకంటూ వాళ్ళ పనులుంటాయి. వాళ్ళ పనులు ఫిక్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ లాగ్ ఉంది. అంటే వాళ్ళ వర్క్ వాళ్ళ వల్ల నా వర్క్ అనేది స్టాప్ అయిపోతుంది. అవునా? సో, ఇది నా ఎక్స్‌టర్నల్ లోడ్ బాలన్సర్ ఒక ప్రాబ్లమ్. సో, ఇప్పుడు దీన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళు ఎవరి కోసమో వెయిట్ చేయడం ఎందుకు? నేను నా ఓన్ లోడ్ బాలన్సర్ కుబర్నెటిస్‌లో క్రియేట్ చేస్తాను. అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరే ఇంగ్రెస్ కంట్రోలర్. సో, దీని గురించి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.